వెల్కమ్ బ్యాక్ టు సొగస్టుడు తరమా. నెక్స్ట్ సారీ చందేరి అండి. చందేరిలోనే కలర్ఫుల్ బోర్డర్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళులో ఇక్కడ ప్లెయిన్ కలర్ కాంబినేషన్ చందేరి మెటీరియలే బ్లాక్ కలర్ ఇచ్చేసారండి. ఎటువంటి డిజైన్ ఇవ్వలేదు. ఇక్కడ మాత్రం నెట్టెడ్ మెటీరియల్ బ్లాక్ కలర్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్తో లోటస్ ఫ్లవర్, అలాగే మనకి కొంచెం షాండ్లియర్ లుక్ వచ్చే విధంగా రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది మనకి 2 బోర్డర్స్ స్టైల్లో తీసుకున్నారనమాట, 2 సైడ్స్ కూడా. పళ్ళు దగ్గర వచ్చి ఫస్ట్ బ్లాక్ కలర్ వచ్చి చందేరి ఇచ్చారు, తర్వాత ఇది కోటా ఇచ్చారు. ఇక్కడ నెట్టెడ్ మెటీరియల్ అంటే అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా యూస్ చేశారు దీంట్లో. ఈ డిజైన్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా కలర్ఫుల్ గా ఉంటుందండి. పళ్ళు పార్ట్ వచ్చేసరికి శారీ మొత్తం ఓపెన్ చేద్దాము. మధ్యలో తీసుకున్న కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అండి. రెగ్యులర్ గా ఉండే కలర్ కాకుండా ఇది కొంచెం మనకి ఇలాచీ కలర్ వస్తుంది. డిఫరెంట్ కలర్ ఎలాచీ కలర్ ఉంటుంది. పైన బోర్డర్ చూసినట్లయితే ప్రింటెడ్ బోర్డర్ ఇచ్చారు. బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ తో ఉన్నటువంటి చిన్న ప్రింటెడ్ బోర్డర్ ఉంటుంది. కింద బ్లాక్ కలర్ ప్లెయిన్ గోట్ వర్క్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మాత్రం రెడ్ కలర్ ఇచ్చారండి. ఎందుకంటే రెడ్ కలర్ అనేది మనకి పళ్ళులో యూస్ చేశారు కదా, సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ ప్లెయిన్ ఉంది కాబట్టి కింద బోర్డర్ చాలా బాగా ఇస్తారండి, హైలైట్. అంటే ఇది బాగా హైలైట్ అయ్యే విధంగా మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనం చూసినట్లు కోటా మెటీరియల్ బోర్డర్ ఇచ్చారు, దానిపైన నెట్టెడ్ బోర్డర్ ఇచ్చారు. పళ్ళులో ఉన్న బోర్డర్, దాని కింద కూడా ఇంతకు ముందు మనం పైన డిజైనర్ బోర్డర్ ఏదైతే చూసామో చిన్నది ప్రింటెడ్ స్టైల్లో గోల్డ్ కలర్ తో ఉన్నటువంటి బోర్డర్, ఆ బోర్డర్ ని ఎడ్జ్ లో ఇచ్చారు అనమాట. మిగిలిన పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ పళ్ళులో బ్లాక్ వచ్చింది. అలాగే నెట్టెడ్ మెటీరియల్ మనకి కింద బోర్డర్స్లో బ్లాక్ తీసుకున్నారు కాబట్టి ఎక్కువ మనకి బ్లాక్ కలర్ మ్యాచింగ్ ఉంది కాబట్టి బ్లాక్ కలర్ ఫ్యాబ్రికే యూస్ చేశారు. రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు టోటల్గా. పైన బోర్డర్ ఏదైతే ఉందో చిన్న బోర్డర్, డిజైనర్ బోర్డర్, ఆ బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. దీనిలో కలర్ చాయిస్ ఉందండి. దీంతో కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి. కలర్ చాయిస్ ఉంది, ప్లస్ డిజైనర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 2000 పడుతుంది. ఓన్లీ 2000 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకోసారి చూద్దాం. జార్జెట్ అండి, డిజైనర్ జార్జెట్ ఫుల్ ఫాలింగ్ మెటీరియల్. ఓకే, మొత్తం కూడా మనకి స్టైలిష్గా ఫుల్ పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా డిజైన్ చేశారు ఈసారి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దామండి. 3 సైడ్స్ కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ బోర్డర్ ఉంటుంది. పైన ఆరెంజ్ కలర్ సారీకి బ్లూ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఈ గోట్ వర్క్ ఉంటుంది. తర్వాత అంతా కూడా ఆల్టర్నేట్ లైన్స్ లాగా, ఒక లైన్లో వచ్చేసరికి జరీతో మనకి డిజైన్ ఉంటుంది, ఇంకొక దాంట్లో వచ్చేసరికి మనకి బీడ్ వర్క్ ఇచ్చారు. అలా ఒక 4-5 లైన్స్ తీసుకున్నారనమాట. కొంచెం బిగ్ సైజ్లోని స్టైలిష్గా ఉండే విధంగా ఇచ్చారు ఈ బోర్డర్ అనేది. ఈ బోర్డర్ 3 సైడ్స్ కూడా కామన్గా ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైన అంటే బుటీస్ ఇచ్చారు. బుటీస్ కాకుండా మిడిల్ ప్లేస్లో ఓపెన్గా ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఆరెంజ్తోనే చిన్న కుందన్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత చిన్న బుటీస్ కూడా ఇచ్చారండి. ఆ బుటీస్ ఓన్లీ సిల్వర్ కలర్ ఎక్కువ హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఆరెంజ్ కలర్ పైన సిల్వర్ కలర్ అనేది హైలైట్ అయ్యే విధంగా సురాస్కి స్టోన్స్ యూస్ చేశారు. ప్లస్ అవుట్లైన్ అంతా కూడా మనకి బీడ్ వర్క్ ఉంటుంది. లోపల ఫిల్లింగ్ అంతా కూడా ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ బుటీస్ టోటల్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇట్లా ఉంటుంది. ఓకే, దీంట్లో కలర్ చాయిస్ ఉందండి. కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి. కలర్ చాయిస్ ఉంది సేమ్ ఫ్యాబ్రిక్ లో. అలాగే జార్జెట్ షిఫాన్స్ మెటీరియల్ లో చాలా వెరైటీస్ వచ్చాయి. చాలా వెరైటీస్ లంగా ఓనీస్ కానీ ఓకే, ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్. ఓకే, ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలా బుటీస్ తోనే కంటిన్యూ అవుతుంది. చాలా స్టైలిష్ లుక్ అండ్ ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. ఫుల్ పార్టీ వేర్ సారీ ఇది. బ్లౌజ్ కాంట్రాస్ట్. ఓకే, మనం బోర్డర్ లో ఏదైతే రాయల్ బ్లూ చూసామో ఇక్కడ గోట్ వర్క్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాం కదా సారీలో, సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది కూడా మనకి జార్జెట్ మెటీరియల్, ఫాలింగ్ మెటీరియలే. హ్యాండ్స్ కి కూడా ఫుల్ డిజైన్ ఇచ్చారు. ఇట్లా బోర్డర్ లో మనకి స్టోన్స్ వర్క్ తో ఎలా అయితే వచ్చిందో బోర్డర్, బీడ్ వర్క్ తో సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 4450 పడుతుందండి. 4450 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ అండి ఇది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇది వచ్చి మన కొల్లాం కోట అండి. ఫ్యాబ్రిక్ వచ్చి కొల్లాం కోట. కొల్లాంలో ఇంతకు ముందు అంత పట్టు మెటీరియల్ ఇస్తా అన్నారు. ఆల్ ఓవర్ డిజైన్ ఫుల్ సారీ అంతా కూడా పికాక్స్ డిజైన్ వచ్చింది. పికాక్ కూడా కలర్ఫుల్ గా ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ నుంచి చూద్దాము. పళ్ళు చూసినట్లయితే గ్రే కలర్ తో ఒక లైన్, టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో గోల్డ్ కలర్ తో ఒక లైన్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం మనకి స్మాల్ సైజ్ లో ఉంటుంది, కానీ టోటల్ సారీ అంతా కూడా చాలా బ్రైట్ గా డిజైన్ చేశారు. ఎందుకంటే మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు పళ్ళులో. ఈ సారీ అంతా
అంతా హైలైట్ అవ్వాలంటే మనం పళ్ళుని ఎంత సైజ్ తగ్గించుకుంటే అంత బెటర్ అన్నమాట, ఎందుకంటే ఈ డిజైన్ అంతా బాగా ఎలివేట్ అవుతుంది. ఓకే, బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే ఎప్పుడు ఉండే ప్లెయిన్ కడ్డీ బోర్డర్ కాకుండా బ్లాక్ కలర్లోనే క్రాస్ లైన్స్ లాగా క్రీమ్ కలర్ కాంబినేషన్తో వచ్చే విధంగా ఇచ్చారు. ప్లస్ ఒక చిన్న బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇదే బోర్డర్ 2 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా మనకి ఆల్ ఓవర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ కాకుండా అది గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది రెగ్యులర్ అయిపోయిందండి, మొత్తం ఏ సారీ చూసినా గోల్డ్ కలర్ ఉంటుంది. అలా కాకుండా క్రీమ్ కలర్లోనే కొంచెం షైనింగ్ ఉన్నటువంటి సిల్క్ థ్రెడ్ తీసుకున్నారు. టోటల్ ఆల్ ఓవర్ అంతా క్రీపర్ అంతా కూడా సేమ్ కలర్ ఉంటుంది. ఈ పికాక్లో చూసినట్లయితే చాలా వేరియేషన్స్ అండి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ షేప్లో తీసుకున్నారు. ఇక్కడ పికాక్ చూసినట్లయితే ఈ టెయిల్ ఏదైతే ఉందో కొంచెం ప్లెయిన్గా వచ్చే విధంగా ఉంది, అంటే నెమలి పురి విప్పినప్పుడు ఇట్లా ఉంటుంది, నార్మల్గా ఉన్నప్పుడు ఇలా ఉండే విధంగా. అంటే 2 వేరియేషన్స్తో మనకి పికాక్ని స్టాండింగ్ పొజిషన్లో ఇచ్చారు. హాఫ్ పార్ట్ వచ్చేసరికి కుచ్చులోకి వస్తుంది 2.5 తర్వాత. ఇక్కడ కూడా ఫుల్ డిజైన్ ఫుల్ ఆల్ ఓవర్. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి టోటల్గా సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్ కలర్ కాంబినేషనే ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేశారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారనమాట. అంటే అక్కడ శారీలో మనకి లైన్స్ ఇచ్చారు కాబట్టి సెల్ఫ్ కలర్ లైన్స్ అంటే బోర్డర్లో కూడా సేమ్ వెళ్ళినాయి. ఇక్కడ అలా కాకుండా ప్లెయిన్ బోర్డర్ వచ్చింది. ఈ సారీ కాస్ట్ వచ్చి 2250 పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత 2250 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు, దట్టు మనకి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. అంతేకాకుండా ఆషాఢ మాసం సందర్భంగా 25% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఆగస్టు 15th వరకు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.